యాక్చువల్లీ ఈజ్ ఎ మెమరబుల్ ఈవెంట్ ఫర్ హిమ్. ఇటువంటి మూమెంట్ చాలామందికి అంటే హ్యాపీలీ పీస్ఫుల్లీ రిటైర్మెంట్ అనేది అందరు కోరుకుంటారు. రిటైర్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి జాయిన్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి రిటైర్మెంట్ అనేది కంపల్సరీ. సో ప్రతిదానికి సమయం కలదు అన్నట్టు గాడ్ హ్యాస్ క్రియేటెడ్ మనకి ఒక జాబ్ ఇచ్చిన తర్వాత కంపల్సరీ దానికి రిటైర్మెంట్ పీరియడ్ అనేది ఒకటి ఉంటుంది. సో అందులో రిటైర్మెంట్ అనేది ఎటువంటి ఛార్జెస్ ఉండి ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో రిటైర్మెంట్ కాకుండా ఎటువంటి ఛార్జెస్ లేకుండా రిటైర్ అయ్యి పీస్ఫుల్గా రిటైర్మెంట్ కావాలని అందరు కోరుకుంటారు. మన గంగాధర్ కూడా అడిషనల్ డైరెక్టర్ గారు పీస్ఫుల్గా రిటైర్ అయినందుకు సో ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆయన గురించి యాక్చువల్గా ఈ జనం అందరినీ ఆయన ఫ్రెండ్స్ని వీళ్ళందరినీ చూస్తుంటే ఆయన అంటే ఎంత అభిమానమో చాలా అభిమానం ఉన్నట్టుగా మనం అనుకోవచ్చు. సో ఈ విధంగా మనమందరము ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసే సమయం ఇది. ఆయన ఈ తర్వాత తదుపరి ఈ రిటైర్మెంట్ అయిన తర్వాత చేయవలసింది ఏందనేది ఆయన ఆల్రెడీ స్టార్ట్ చేశాడు. మనం యాక్చువల్గా 58లో మనం రిటైర్మెంట్ కావాల్సిన వాళ్ళు అందరము గవర్నమెంట్ మనకు 3 years ఎక్స్టెన్షన్ ఇచ్చింది. సో అప్పటి నుంచే వాకింగ్ స్టార్ట్ చేయడము. సో వి బోత్ ఆర్ మీటింగ్ ఈయన మాకు వాకింగ్ ఫ్రెండ్ అనమాట. ఇంకా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కంపల్సరీ శ్రద్ధ ఇంకా బాగా తీసుకోవాలి. ఎందుకంటే మనకు చాలా వెబ్సైట్లో వాట్సాప్లో మనం చూస్తూ ఉన్నాం అబోవ్ 60 వచ్చిందంటే చాలా కేర్ఫుల్గా ఉండాలని చాలా మనకి మెసేజెస్ వస్తూ ఉన్నాయి. సో మనము ఆ విధంగా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కేర్ తీసుకోవాలని నేను గంగాధర్ గారిని కోరుకుంటున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. యూ షుడ్ టేక్ కేర్. సో మా 10th class గ్రూప్ కానీ మా ఆర్కిటెక్చర్ గ్రూప్స్ కానీ దే ఆల్వేస్ పోస్ట్ చాలా ఎటువంటి కేర్స్ తీసుకోవాలని. సో ఇప్పుడు చాలా అవైలబుల్ ఉన్నాయి మనకి. డాక్టర్స్ కూడా పర్టికులర్గా చెప్తా ఉన్నారు. తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా తొందరగా రావాలని ఐ ప్రే టు ద గాడ్. అండ్ తర్వాత ఆయన ఫ్యామిలీ తర్వాత పిల్లలు అందరూ మంచిగా అంటే ఇప్పుడు రిటైర్మెంట్ హ్యాపీగా ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. ఎవరు కూడా ఏం ప్రెషర్ పెట్టరు, ఆ ఫైల్ తీసుకురా ఈ ఫైల్ తీసుకురా అని. దెర్ ఇస్ నో టెన్షన్ ఎట్ ఆల్. వితౌట్ టెన్షన్ యూ కెన్ వర్క్